హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్నారు, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పొద్దున్నే బయట అయితే శుభ్రంగా కడిగేసుకున్నామండి. కడిగిన తర్వాత టిఫిన్ కింద అయితే దోశలు అయితే వేసుకున్నాం. దోశలు వేసుకొని టిఫిన్ చేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకున్నామండి. పనులైన తర్వాత ఈరోజు వంట అయితే బయటే చేసామండి, స్టవ్ పెట్టి. వంటలోకి ఈరోజు చికెన్ లివర్ ఫ్రై చేసి బగార్ రైస్ అయితే చేశానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బయట వంట చేద్దామని సెటప్ అంతా చేసామండి. సండే కదా, ఈరోజు బయట వండుదామనేసి ఇలా స్టవ్ ఇవైతే బయట పెట్టామండి. చేస్తున్నామండి. దానికోసం స్టవ్ పై గిన్నె పెట్టుకున్నాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నామండి. పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటాను. సండే స్పెషల్గా ఏమని చేస్తారో కామెంట్ చేస్తే కరివేపాకు అయితే కొద్దిగా వేసుకుంటానండి. లివర్ ఫ్రైలో కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్తో ఈ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకున్న లివర్ ఫ్రై అయితే వేసుకుంటున్నానండి. అది నా పండు ఇష్టమా? ఏమిష్టం? చికెన్ లివర్ ఫ్రై ఇష్టమా? హాయ్ చెప్పు, బయట చెప్పు. హాయ్ అండి, హాయ్ చూడు. సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసి ఉడికించుకోవడం వల్ల లివర్స్లో వాటర్ ఉంటే వాటర్ అనేది బయటకు వచ్చి లివర్స్ అనేది తొందరగా ఉడుకుతాయి. రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కారం అయితే వేసుకున్నాను. కొంచెం వాటర్ ఉండగా వేసుకుంటే
ముక్కకు అనేది కారం మంచిగా పట్టి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రై కాంబినేషన్తో బగారా రైస్ కూడా చేస్తానండి. ఈ రెండింటి కాంబినేషన్లో చాలా రుచిగా ఉంటుంది. సిమ్లో పెట్టి ఒక 5-10 నిమిషాలు మగ్గించుకుంటే ఈ కూర అనేది మనకి రెడీ అవుతుందండి. అయితే అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని చూపేదిని పులావ్ అయితే చేస్తున్నానండి. అదే బగారా రైస్ కూడా అంటారు కదా, దానికోసం బిర్యానీ మసాలాలన్నీ తీసుకున్నాను. చెక్క, లవంగం, షాజీరా, యాలకులు, మిరియాలు, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, జాజి పువ్వు, బిర్యానీ ఆకు, మసాలాలు ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి కొద్దిగా పులావ్ అన్ని ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వంట చేయడం అయితే అయిపోయిందండి. వంట చేయడం అయిపోయిన తర్వాత అందరం బయట కూర్చొని అన్నం అయితే తినేసాయండి. సండే స్పెషల్గా మీరే వంట చేసుకున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.